ఇంతవరకు రైతు 500 బోనస్ అనేది పడలేదు. అన్ని దృష్టి తీసుకోవాలి. గ్రామ పంచాయత్కి రావడం జరిగింది. ఇక్కడ మనకి రేపటి నుంచి స్టార్ట్ అయ్యే గ్రామ సభల గురించి చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకి 4 స్కీమ్స్ గవర్నమెంట్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో ఆ స్కీమ్స్కి వచ్చిన అప్లికేషన్స్ అయిన వెరిఫికేషన్ ఎలా జరిగింది, అలానే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ప్లస్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మనము గ్రామ పంచాయత్ పరిధిలో హెల్ప్ డెస్క్లో పెట్టుకొని ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా కానీ, అలానే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కోసం కొత్త అప్లికేషన్స్ ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నామో అనేది కూడా చూడటం జరిగింది. అలానే మనకి రేపటి నుంచి అన్ని జీపీస్లో జరిగే గ్రామ పంచాయత్స్కి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఏదైతే ఇచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? అండ్ ఇక్కడ పాతవన్నీ వచ్చిన వెరిఫికేషన్ కోసం మళ్ళీ నాలా అయినవి అవన్నీ మేడం నాలా ధరణి వచ్చిన తర్వాత ధరణి కంటే ముందు మీ సేవ ఆడియో గారికి 2 తీసుకుని అవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటారు. గోడౌన్స్ కానీ మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ మన సభ్యులకి ఈ పథకాలు అందాలన్నది మా యొక్క డిమాండ్ మేడం. దయచేసి ఈ విషయం ఎంతమంది రెగ్యులర్, ఎంతమంది కాంట్రాక్ట్ ఉన్నారు? మీ ఎస్ఎస్ఏ అయిపోయింది స్ట్రైక్ పెట్టేస్తే మేడం కూడా క్లాస్ 10th ఎంత మీది? 10th క్లాస్ ఎంతమంది ఉంటారు? మీరే క్లాస్ ముందుగా కరెక్ట్గా టైం తీసుకుంటూ వచ్చినందుకు మీకు అయితే